నటి హేమకు మరొకసారి బిగ్ షాక్ ఇచ్చారు పోలీసులు. మరోసారి నోటీసులు జారీ చేశారు బెంగళూరు సీసీబీ అధికారులు. జూన్ 1న విచారణకు రావాలంటూ ఈ నోటీసుల సారాంశం. నటి హేమతో పాటు 8 మందికి నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే హేమకు ఒకసారి నోటీసులు ఇచ్చారు. వైరల్ ఫీవర్తో విచారణకు రాలంటూ హేమ సమాధానం ఇచ్చింది. దీంతో మరోసారి హేమకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈసారి ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు ఆదేశాలు ఇచ్చారు. హేమకు మరోసారి నోటీసులు రావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నోటీసులపై హేమ స్పందిస్తుందా లేదా అనే చర్చ సాగుతోంది. నటి హేమకు డ్రగ్స్ కేసులో గతంలోనే నోటీసులు జారీ చేసినప్పటికీ తనకు వైరల్ ఫీవర్ ఉండడంతో విచారణకు రాలేనంటూ ఆమె నోటీసులకు సమాధానం పంపింది. అయితే హేమకు మరొకసారి పోలీసులు నోటీసులు ఇస్తారు. ఈసారి ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు ఆదేశించడంతో హేమ మరోసారి పోలీసుల నోటీసులకు స్పందిస్తుందా, ఏం చేయబోతుందని మాత్రం ఉత్కంఠ నెలకొంది. మా ప్రతినిధి పెట్రిషియా జైన్ అవుతున్నారు. పెట్రిషియా, బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు మరొకసారి స్థానిక పోలీసులు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో నటి హేమ ఏ రకంగా స్పందించబోతున్నారు? మరి ఈసారి నోటీసులకు సంబంధించి ఆమె విచారణకు హాజరయ్యే అవకాశం ఉందా? ఎస్, నటి హేమకు మరోసారి బిగ్ షాక్. సీసీబీ బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేయడం అయితే జరిగింది. ఖచ్చితంగా జూన్ 1కి మీరు విచారణకి రావాలి, తప్పకుండా హాజరు అవ్వాలని చెప్పడం అయితే జరిగింది. ఏదైతే ఫస్ట్ టైం నోటీసులు ఇచ్చినప్పుడు నాకు వైరల్ ఫీవర్తో బాధపడుతున్నా, నాకు కొంచెం గడువు ఇవ్వండి, నేను విచారణకు వస్తాను అని రిక్వెస్టింగ్ లెటర్ పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు విచారణకు రావాలి అని బెంగళూరు పోలీసులు ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. నటి హేమతో పాటు మరో 8 యాక్ట్రెస్లకు కూడా నోటీసులు జారీ చేశారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా అంటే గతంలో ఏదైతే నోటీసులు డ్రగ్స్ కేసు వివాదం స్టార్ట్ అయినప్పటి నుంచి నోటీసులు మొదటిసారి ఇచ్చినప్పుడు నేను ఆరోగ్యం బాగాలేదు, నేను రాలేను అని చెప్పడం అయితే జరిగింది. లెటర్ పూర్వకంగా అయితే నాకు బాగాలేదు అని చెప్పింది. మీడియా ముఖంగా ఎవరైనా మీడియా మిత్రులు ఫోన్ చేస్తే నేను బెంగళూరు పోలీసుల పైన లీగల్ ఫైట్ చేస్తాను, నేను అడ్వకేట్ని తీసుకొని వెళ్తాను, లీగల్గా ప్రొసీడ్ అవుతాను, నేను తప్పు చేయనప్పుడు నేను ఎందుకని వీళ్ళ నోటీసులు ఇచ్చినప్పుడు నేను ఎందుకు విచారణకు హాజరు అవ్వాలి అంటూ తను ఫైట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మాత్రం సస్పెన్స్ కొనసాగుతుంది అని పూర్తిగా అయితే చెప్పొచ్చు. విచారణకు హాజరు అవుతారా లేదా అనేది ఇప్పటివరకు ఇంకా డౌట్. కొద్దిసేపటి క్రితమే ఆర్టీవీ హేమను సంప్రదించే ప్రయత్నం చేశాము. కాల్ కూడా ఇప్పటివరకు అంటే ఎప్పుడైతే వివాదం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా తను కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు. మీడియాకి కానీ ఎవరికి కూడా ఆన్సరబుల్గా లేదు. నేను ఒకటేసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను, మీరందరూ నన్ను డీఫేమ్ చేస్తున్నారు, బెంగళూరు పోలీసులు నా మీద కావాలని ఇది డీఫేమ్ చేయడానికే నన్ను చేస్తున్నారు, మీడియా మిత్రులు కూడా కావాలనే నన్ను టార్గెట్ చేస్తున్నారు అని చెప్పడం అయితే జరుగుతుంది. బెంగళూరు పోలీసులు మాత్రం స్ట్రిక్ట్గా నోటీసులు అయితే జారీ చేశారు. ఖచ్చితంగా జూన్ 1కి మీరు హాజరు అవ్వాలి అని చెప్పడం అయితే జరిగింది. అయితే పెట్రిషియా, ఒకవేళ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల నోటీసులకు కనుక ఆమె స్పందించకుంటే, విచారణకు హాజరు కాబోతే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎస్, ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ అయితే 100% ఉన్నాయి. సెంట్రల్ క్రైమ్ పోలీసులు వాళ్ళు ఆల్రెడీ ఒకసారి నోటీసు పంపించారు. నాకు బాలేదు అనగానే వాళ్ళు ఆ రిక్వెస్టింగ్ నోటీస్ని యాక్సెప్ట్ చేశారు. మరోసారి నోటీసులు పంపించడం అయితే జరిగింది. ఒకవేళ తను రాని పక్షాన తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం హేమ ఏదైతే ఈ నోటీసులకి రెస్పాండ్ అవుతారా లేకపోతే లీగల్ అడ్వైస్ తీసుకొని బెంగళూరు పోలీసులతో ఫైట్ చేస్తారా అనేది ఇప్పటివరకు అయితే సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. హేమ నుంచి మాత్రం హేమ కానీ హేమ పిఏ నుంచి కానీ ఎవరి నుంచి కూడా రెస్పాన్స్ అయితే లేదు. హేమ నోటీసులకి అటెండ్ అవుతారా విచారణకి లేకపోతే లేదా, లేకపోతే తన నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఇప్పటివరకు అయితే సస్పెన్స్ కొనసాగుతుందని కూడా పూర్తిగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ పెట్రిషియా. ఇది మరొకసారి నటి హేమకు బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. జూన్ 1న విచారణకు రావాలంటున్నారు. గతంలో ఇచ్చిన నోటీసులకు ఆమె వైరల్ ఫీవర్తో రాలేనంటూ సమాధానం ఇచ్చింది. అయితే ఈసారి ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందేనంటూ పోలీసులు కోరుతున్న నేపథ్యంలో మరి నటి హేమ ఎలా స్పందిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ ఆమె విచారణకు హాజరు కాకపోతే సీసీబీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఆమెను అదుపులోకి తీసుకుంటారా, ఏం జరగబోతుందనేది మాత్రం ఉత్కంఠ రేపుతోంది. 8కి లెగుస్తుంది, నేను 6కి లెగుస్తాను. హలో, హౌ ఆర్ యూ టుడే? ఐఎమ్ గుడ్ రే, ఐఎమ్ ఆల్వేస్ గుడ్. థింక్ పాజిటివ్, మనసులో ఏం పెట్టుకోకు, ఎవడన్నా ఏమన్నంటే ఊరుకోకు, ఎవరితోనే ఏమన్నా కూడా ఊరుకోదు. సో మనం తప్పు చేయనంత వరకు ఎదుటి వాళ్ళకి భయపడవలసిన అవసరం లేదు.
ఒకవేళ మనం తప్పు చేసినా మనం దేవుళ్ళం కాదు. ఒకవేళ తప్పు చేసినా పొరపాటు జరిగినా సారీ చెప్పొచ్చు వాళ్ళకి మా హార్ట్ఫుల్గా. సో అప్పుడు మనం చాలా ఫ్రెష్గా ఉంటాం. అలాగే ఒక అబద్ధం చెప్తే దాన్ని కవర్ చేయడానికి 100 అబద్ధాలు ఆడాలి. సో అందుకని 99.9% అబద్ధాలు ఆడకుండా ఉండటం చాలా బెటర్. సో అందుకని నేను చాలా హ్యాపీగా ఉంటా అనమాట. లుకింగ్ హాటా ఏ చూడురా పిచ్చిదానిలో ఉన్నానురా. ఎవరైనా చూస్తే కాయిన్ వేసి వెళ్ళిపోతారేమో. బాబ్ అన్నట్టున్నాను ఇక్కడ. ఇంకేం విషయాలు, చాలా రోజులైంది మీ అందరితో మాట్లాడి. ఐ లవ్ యూ టూ అక్క. టూ మచ్గా ఉంది ఎండ, టూ మచ్గా ఉందా? హాయ్ మ్యామ్, తిన్నారా? లేదు, మళ్ళీ ఎండ వచ్చిందా? కొంచెం నీ వెనకాల ఉన్నదానికి బాగుంది. అదే అది పింక్ అటు తిరుగు, పైకి చూడు. అమ్మా, ఇందాక ఇంకో చెడు దగ్గర కోసి ఇక్కడికి వచ్చా అనమాట. అది సురేఖ వాణి ఇంట్లో ఉండుంటుంది. 8 అయిందిగా, లెగుస్తుంది. అది 8కి లెగుస్తుంది, నేను 6కి లెగుస్తాను. లవ్ యూ హేమా గారు. ఓకే, థ్యాంక్ యూ, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. హాయ్ హలో అక్క, హౌ ఆర్ యూ? గుడ్. నెక్స్ట్ మూవీ. ఇది అడిగే క్వశ్చన్.